నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చెవుడు మూగకు ఎటువంటి సంబంధమైన ఉందా? చాలా మంది మనకి చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం, మాట రావట్లేదు అని మనకి చూపిస్తూ ఉంటారు. అట్ ఏజ్ ఆఫ్ 3 years 4 years ఇంకా మాట్లాడట్లేదు మా పిల్లలు ఇంకా మాట్లాడట్లేదు. మా ఫ్యామిలీలో ఇది జెనెటికల్గా పెద్దవాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 5-6 years మాట్లాడారు, అందుకే మా పిల్లలు కూడా మాట్లాడట్లేదు అని చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ వీళ్ళల్లో నేను చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి వినికిడి సరిగ్గా ఉందా లేదా అని చూస్తూ ఉంటాం. ఎందువలన అంటే చిన్నపిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళకి వినిపించదో అప్పుడు వాళ్ళకి మాట రావడం జరగదు. వినిపించి కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఫస్ట్ మనం ఎప్పుడైతే పిల్లలకి మాట రావట్లేదు అని చూస్తామో వాళ్ళకి ఫస్ట్ వినికిడి సరిగ్గా ఉందా లేదా, అంటే ఏదైనా పిలుస్తుంటే అసలు వెనక్కి తిరుగుతున్నారా లేదా, సౌండ్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా, అలాంటి వెనక నుంచి ఏదైనా వాళ్ళకి కమాండ్ ఇస్తే వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా. సో ఇలాంటి హిస్టరీ తీసుకున్నాక వాళ్ళకి మళ్ళీ వినికిడి పరీక్ష అనేవి చేసి ఇన్ కేస్ హియరింగ్ బాగుంది అంటే కనుక అప్పుడు ఆ స్పీచ్ థెరపీనో వాళ్ళకి సంబంధించిన థెరపీస్ ఇస్తే అది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హియరింగ్ తేడా ఉంది అని తెలుస్తుందో, ఎప్పుడైతే హియరింగ్ బాగాలేదు, అసలు హియరింగ్ లేదు, అప్పుడే వాళ్ళకి వినికిడి రావట్లేదు అని తెలుస్తుందో అప్పుడు హియరింగ్ ఇంప్రూవ్మెంట్ చేస్తే కానీ వాళ్ళకి స్పీచ్ రాదనమాట. సో ఎప్పుడైతే పిల్లల్లో మనం స్పీచ్ రాలేదు, స్పీచ్ డిలే ఉంది, మాటలు రావట్లేదు అని ఎప్పుడైతే మనకి డౌట్ ఉంటుందో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి హియరింగ్ సరిగ్గా ఉందా లేదా, వినికిడి చక్కగా ఉందా లేదా, వినిపిస్తుందా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం దాన్ని టెస్ట్ చేయించుకోవాలి.